శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రం 21వ అధ్యాయము. ఒక్కొక్కసారి బాబా తానే ఒక కథ వల్ల తనకు జరిగిన కొన్ని విషయములను తెలుపుచుండేవాడు. ఒకనాడు లెండిబాగ్లో పూల మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత దగ్గరలో గల ఒక చెట్టు కింద బాబాతో పాటుగా తాత్య కూర్చుని ఉండగా బాటే మొదలైన మరికొంతమంది కూడా వచ్చి కూర్చుండ్రి. అప్పుడు బాబా తన గత స్మృతిని ఈ విధంగా వివరించిరి. వీరభద్రప్ప, చెన్న బసప్ప. ఒకనాటి ఉదయం నేను విహారముగాను కొంత దూరం నడిచి వెళ్ళి ఒక చిన్న నది ఒడ్డునకు చేరి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండింది. ఓ ప్రయాణికుడు కూడా వచ్చి నా దగ్గరే కూర్చున్నాడు. కప్ప ఒకటి బెగబెగలాడుచుండెను. అతడు దాని గురించి అడిగినాడు. ఒక కప్ప తాను పూర్వజన్మలో చేసిన పాపమును అనుభవించున్నదని చెప్పితిని. గత జన్మలో మనం చేసిన పాపపుణ్యముల ఫలములు ఈ జన్మలో అనుభవించక తప్పదు. అతడు పోయి చూసి వచ్చి ఒక నల్లని పాము కప్పను మింగుటకు సిద్ధమగునని చెప్పెను. గత జన్మలో ఆ రెండు ప్రాణులు దుర్మార్గముగా ప్రవర్తించినవే, కావున ఫలితమున ఈ జన్మయందు కూడా అనుభవించుతున్నాయని చెప్పిదిని. కొద్ది క్షణాల్లోనే పాము కప్పను మింగినది అని అతడు చెప్పెను. నేను దానికి తండ్రి లాంటి వాడను, కప్పను చావనీయనని చెప్పి ఇద్దరము లేచి అక్కడికి వెళితిమి. నేను వాటిని దగ్గరగా వెళ్ళి ఇట్లంటిని, ఏమి వీరభద్రప్ప, నీ విరోధి చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి నీచమైన బతుకుటలేదా? నీవు పాము జన్మ ఎత్తినను మీ మధ్యము గల వైరము నశించలేదా? ఎందుకీ వైరభావము? మీ ద్వేషములు వదిలి శాంతింపుడు. నా మాటలు విని పాము కప్పను విడిచి నీటిలోకి వెళ్ళిపోయాను. కప్ప గెంతుతూ వేరొక వైపుకు వెళ్ళిపోయాను. బాడసారి ఈ దృశ్యమును చూసి ఆశ్చర్యపడి, వీరభద్రప్ప, చెన్నభద్రప్పలు ఎవరు? ఈ విషయం వివరించండి అని కోరగా కప్ప పాముల యొక్క గత జన్మల్లోని విషయాలను ఈ విధంగా వివరించితిని. మయూరి అనే గ్రామంలో కొంత దూరంలో ఒక పురాతన శివాలయం ఉండేది. అది శిథిల స్థితిలో ఉండెను. ఆ గ్రామంలోని ప్రజలు దానికి మరామతులు చేయుటకై చందాల రూపంలో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఊరిలో గల ధనవంతుల్ని కోశాధికారిగా నియమించి ఆ ధనమును అతడి చేతిలో పెట్టిరి. అతడు పరమలోభి. దేవాలయం కొరకు చాలా తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టినట్లు లెక్కలు రాసేవాడు. దేవాలయం అభివృద్ధి కాలేదు. ఎవరైనా వచ్చి అడిగినచో తీయని మాటలు చెప్పేవాడు. కొన్ని రోజుల తరువాత ఆ మందిరంలో గల మహాదేవుడు అలోపి భార్యకు కలలో కనిపించి, నీవు దేవాలయపు శిఖరమును కట్టించుము, నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ధనము నీకు తిరిగి ఇచ్చిదనని చెప్పెను. ఆ విషయం భర్తకు చెప్పగా అతడు, ఇది ధనము ఖర్చుకు విషయము కనుక భార్యను ఎగతాళి చేసి అది మామూలు స్వప్నమని దాన్ని నమ్మవలదని చెప్పెను. తాను కూడా అక్కడే ఉండగా తనకు చెప్పకుండా ఆమెకు చెప్పుట ఇది భార్యాభర్తలిద్దరినీ విడదీయు మార్గము వల్లే తోచున్నదని ఆమెను భయపెట్టును. ఆమె నిస్సహాయురాలే కోరకుండెను. మరి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె కలలో మహాదేవుడు కనిపించి భర్త వద్ద గల ధనం విషయం గురించి గాని అతని ధనం ఖర్చు విషయం గురించి గాని అడగక తన వద్ద గల దానిలో మందిర గోపురం నిర్మించమని చెప్పెను. ఆ విషయం ఆమె భర్తతో సంప్రదించి తనకు పసుపు కుంకుమలుగా పుట్టింటి వారిచ్చిన బంగారు ఆభరణములను ఆ దైవకార్యమునకు దానం చేయుటకు నిర్ణయించుకున్నది. ఆ పరమలోపి దానికి కూడా చికాకు పడి ఆ నగలు కూడా బయటకు పోనీరాదని వాటిని చాలా తక్కువ ధరకు వేలం కట్టి 1000 రూపాయలు తానే కొని ఆ 1000 రూపాయలు నగదుగా ఇవ్వకుండా సాగు చేయుటకు పనికిరాక బీడుపడి ఉన్న కొంత పొలంను ఇచ్చెను. ఆ పొలం కూడా అతనికి సొంతం కాదు. దుబాకి అను ఒక పేదరాలు 200 రూపాయలకు ఎప్పుడో పొదువు పెట్టగా ఆ బాకి కింద పొలము అతను ఆక్రమించెను. ఇట్లు నికృష్టుడైన ఆ లోబి ధనం మీద ఆశతో తన భార్యను, దుబాకిని, దైవమును కూడా మోసగించెను. అది ఎలాగూ పనికిరాని భూమి కాబట్టి దాన్ని మందిర పూజారికి స్వాధీనపరిచిరి. కొన్నాళ్ల తరువాత గొప్ప తుఫాను వచ్చి కుంభవృష్టిగా వాన కురిసెను. ఆ సమయంలో లోబి ఇంటిపై పిడుగులు పడిచే లోబి అతని భార్య చనిపోయిరి. కాలగమన దుబాకి కూడా చనిపోయాను. ఆ తర్వాత జన్మలో లోబి దగ్గరలో గల మధుర పట్టణంలోని బ్రాహ్మణ కుటుంబంలో వీరభద్రప్పయ్య అనే పేరుతో వేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి భిక్షాటన చేయుచు జీవితం గడుపుచుండెను. అతని భార్య పూజారి కూతురుగా గౌరీ అని పేరుతో పెరుగుచుండెను. దుబాకి మందిరపు యజమాని ఇంట్లో మగ శిశువుగా పుట్టి చెన్నబసప్ప అనే పేరుతో పెరుగును. వీరభద్రప్ప ఈ జన్మలో కూడా ధనమునకై మిక్కిలి తాపత్రయపడుచుండెను. ఉన్నటువంటి పొలముల ధరలు పెరిగిపోయాను. గౌరికి పూజారి కానుకగా ఇచ్చిన దుబాకి భూమి 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయాను. ఆమెకు గల ఆభరణాల విలువ కూడా 100 రెట్లు పెరిగాను. ఆస్తికి విలువ లేనంత వరకు ఎవరూ పట్టించుకోలేదు. విలువ పెరగగానే ధనముకై తగులాటలు ప్రారంభమయ్యాను. సలహాకై నా వద్దకు రాగా ఆ ఆస్తి అంతయు మహాదేవునిది కాబట్టి అది పూజారికి వర్తించునని, పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చునని, ఆమె అనుమతి లేనిదే పైకం ఖర్చు చేయరాదని, ఆమె భర్తకు ఆస్తిపై అధికారం లేదని సలహా ఇచ్చిదని. అందుకు కోపగించిన వీరభద్రప్ప గౌరి ద్వారా ధనము అపహరించుటకు నేనిట్లు ప్రయత్నించుతున్నానని నాపై ఆరోపణ చేసెను. అతని మాటలు విని నేను భగవంతునికి ధ్యానించి ఊరుకుంటుని. ధన విషయంలో వీరభద్రప్ప, చెన్నభద్రప్పలు విరోధులైరి.
వారిలో శత్రుత్వం పెరిగినది. వీరభద్రప్ప మిక్కిలి కోపిష్టి. ముక్కలు ముక్కలుగా నరికెదనని చెన్నబసప్పను హెచ్చరించను. చెన్నబసప్ప పిరికివాడు, నన్ను ఆశ్రయించను. అతనిని తన శత్రువుల బారి నుంచి రక్షించదనని వాగ్దానం చేసి ఉంటిని. కొంతకాలంకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించినాడు. చెన్నబసప్ప మరణించి కప్పగా జన్మించెను. వారి గత జన్మ వైరములే ఈ జన్మలోనూ ఉండుటచే పాము కప్పను మింగుటకు ప్రయత్నించెను. నా వాగ్దానమును నిలుపుకొనుటకు దైవం నన్ను అక్కడికి పంపి కప్పను రక్షించినట్లు చేయను. 2 మేకల కథలో వలె ఈ కథ నుంచి కూడా మనం అనేక విషయాలను గమనించవలను. శత్రుత్వం, విరోధ భావాలు జీవిత లక్ష్యాలుగా ఉంటే మరుజన్మలో మానవ జీవితం నుంచి దిగజారిపోయి జంతు జీవితం పొందక తప్పదు. కాబట్టి మన మేలు కొరకైనా మనం శత్రుత్వం, విరోధం లేకుండా సాయి చూపిన ప్రేమ మార్గంలో జీవితం గడపాలి. దైవధనాన్ని ఆశతో సొంతం చేసుకుని తన కొరకు లేక కుటుంబం కొరకు ఖర్చు పెట్టి ఉంటే వీరభద్రప్ప వలె మరుజన్మలో కటిక దరిద్రంలో భిక్షాటన చేసుకొనక తప్పదు. పాఠకులైన వారిలో ఎవరైనా దైవధనానికి ట్రస్టీలుగా, సెక్రటరీలుగా, అధికారులుగా లేక అనధికార పెద్దలుగా ఉన్నవారుంటే జాగ్రత్తగా వ్యవహరించి ₹1 కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వార్థానికి ఉపయోగించుకొనవద్దు. ఒకవేళ ఇంతకు ముందు తెలియని స్థితిలో అలా చేసి ఉంటే వీలైనంత త్వరలో ఆ ధనాన్ని ఆ దైవానికి తిరిగి సమర్పించండి. భక్తి శ్రద్ధలతో మీరు చేసే ఈ పారాయణం ఫలం మీ జీవితాలను బాగు చేయాలని, పవిత్రపరచాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ సూచనలను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుని ఆచరించి పవిత్రులవుతారని ఆశిద్దాం. దేవుతల్లి ఉద్యానవన పత్రము. కానా జిల్లాలో దహం అను ఊరిలో దేవ్ అను పేరుగల సాయి భక్తుడు తహసీల్దారుగా పనిచేయుచుండెను. వీరి కుటుంబం అంతా సాయి భక్తులు. ఈయన తల్లి ఒక వ్రతమును ప్రారంభించెను. దాని ప్రకారం ఆమె ఒక 4 రోజుల పాటు నిత్య పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆఖరి రోజున నోము, ఉద్యాపన జరుపుకోవాలి. ఆ రోజున శక్తి కొలది బంధుమిత్రులకు, భక్తులకు భోజనం పెట్టవలసి ఉంటుంది. తన తల్లి చెయ్యి ఆ వ్రతపు ఉద్యాపన నాడు వైభవంగా కార్యక్రమం జరిపించి 400-500 మందికి భోజనములు పెట్టవాలని దేవు సంకల్పించెను. ఈ విషయం చర్చించున్న సందర్భంలో అతని భార్య షిరిడీ నుంచి బాబా కూడా వచ్చిన ఈ వ్రతం యొక్క ఫలము 100 రెట్లు పెరుగుతుందని తమ ప్రత్యక్ష దైవం సాయిని ఆహ్వానించమని కోరగా అందరూ సంతతించి షిరిడీలో గల బాబు సాహెబ్ జోగన్కు తనకు బదులుగా బాబాను ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించమని దేవ్ ఉత్తరం రాసెను. ద్వారకామాయిలో ఆసీనుడైన సాయి జోగ్ ద్వారా దేవు ఆహ్వానమును అందుకుని, భక్తితో నన్ను పిలిచిన వారి వద్దకు నేను పరిగెత్తుకుని వచ్చేదను. నన్ను గుర్తుంచుకుని వారిని నేను మరువను. నన్ను ప్రేమతో ఎవరు ఎప్పుడు తలిచినా అప్పుడే వారి దగ్గర ఉండగలను. నేను మరి ఇద్దరితో కలిసి వచ్చేదనని దేవుకి ఉత్తరం రాయము అని చెప్పాను. షిరిడి నుంచి జోగు రాసిన ఈ సమాధానం చూసి దేవు కుటుంబ సభ్యులు ఆనందించిరి. వ్రత ఉద్యానమునకు ఇంకా 4 రోజుల వ్యవధి ఉన్నది. దాహం రైల్వే స్టేషన్లో గో సంరక్షణ చందాల కొరకు ఒక సన్యాసి వచ్చి రైల్వే స్టేషన్ మాస్టర్తో సంప్రదించను. అతని వేషభాషలు బట్టి బెంగాలీ వలె ఉండెను. ఊర్లో గల మామలతదారు దేవును సంప్రదించినచో వారు సహాయపడదని స్టేషన్ మాస్టర్ చెప్పుచుండెను. ఇంతలో దేవు కూడా ఏదో ఒక పని మీద అక్కడికి వెళ్ళెను. విషయం తెలుసుకున్న దేవు అప్పుడు ఊర్లో మరొక దైవకార్యం కొరకు చందాలు వసూలు చేయుచున్నారు కాబట్టి ఈ 4 రోజుల తర్వాత వచ్చిన బాగుందని చెప్పగా సన్యాసి వెళ్ళిపోయాను. 4 రోజులు గడిచినవి. ఆ రోజు దేవు తల్లి నోము ఉద్యాపన జరుగుతున్నది. దేవు ఇల్లు బంధుమిత్రులతో కోలాహలంగా ఉండెను. ఉదయపు వేళ బెంగాలీ సన్యాసి సరాసరి దేవి ఇంటి ముందు టాంగా దిగను. దేవు వారిని గుర్తించి ఆహ్వానించను. బెంగాలీ సన్యాసి తాను చందాల కొరకు రాలేదని, భోజనం కొరకు వచ్చిందని చెప్పేదను. అందుకు దేవు, మంచిది, ఈ రోజున నా తల్లి నోము ఉద్యాపన జరుగుతున్నది. మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం వడ్డించబడును. మీరు తప్పక దయచేయుడు. మీ మకాము తెలిపినచో కబురు పంపేదని చెప్పాను. అందుకు నీవు కార్యర్థివి, అనేక పనులు చూసుకోవాల్సి ఉంటుంది కనుక మాకు నీవు తిరిగి కబురు పంపాల్సిన పని లేదు. కావాలని భోజనానికి వచ్చిన మేము సరియగు సమయంకు తప్పకొచ్చుదాము. నాతో పాటుగా మరి 2 మిత్రులున్నారు. ముగ్గురం కలిసి వచ్చి భోజనం చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను. సమయం 12 గంటలైంది. వడ్డన ప్రారంభించబడు సమయంలో సన్యాసి 2 కుర్రవాళ్ళను వెంట తీసుకుని వచ్చి పూజించాను. నిర్విఘ్నంగా, నిరాటంకంగా, జయప్రదంగా వ్రతం పూర్తయ్యాను. సాయి పరధ్యానంతో ఇంత చక్కగా జరిగిన ఈ కార్యక్రమానికి బాబా రాలేదు కదా అని భావించిన దేవ్ తిరిగి షిరిడీలో గల జోగ్కు ఈ విషయమై ఉత్తరం రాసెను. ఉత్తరం తీసుకుని మసీదుకు చేరిన జోగ్తో, బాబా, ఈ సాయి అన్నటికీ మోసగాడు కాదు. రమ్మని పిలిచిన వాడు వెళ్ళిన వారిని గుర్తించవలదా? బెంగాలీ సన్యాసి గో సంరక్షణ చందాలకని రాలేదని, భోజనం కొరకే వచ్చిందని, నేను కాక మరి 2 మిత్రులు వచ్చుదురని, కావాలనే భోజనంకు వచ్చిన మాకు తిరిగి కబురు పంపనక్కర్లేదని ఇన్ని విధములుగా చెప్పి సరియొక సమయంకు వెళ్ళి ముగ్గురం భుజించి వచ్చితిమి. ఎప్పటికైనా గుర్తు తెచ్చుకోమని ఉత్తరం రాయమని జోగ్తో చెప్పాను. జోగ్తో బాబా ఇంకనూ ఇట్లు చెప్పెను, నా పదధ్యానంతో నన్ను స్మరించి మీరు చేయు సత్కారములకు ఎట్టి అడ్డంకులు రాలేవు. నా భక్తులకు ఎల్లప్పుడూ నేను వెంటాడి తిరుగుచుండును. వారి బాగోగులు చూచి పాలించుట నా కర్తవ్యం.
నా మాటలు నిలబెట్టుకున్నటకు నేను ప్రాణములనైనా విడిచెదను. నా మాటలు ఎన్నటికీ పొల్లిపోవు అని చెప్పెను. గురుస్థాన్లో వేప చెట్టు కింద పాదుకలు. 1912లో బొంబాయి నివాసి రామారావు కొటారే అను డాక్టర్ షిరిడి వచ్చి బాబా యందు ఆకర్షితుడై చాలా రోజులు షిరిడీలోనే ఉండెను. ఆ కాలంలో బాబా వద్ద గల భక్తులు దీక్షిత్, చందోద్కర్, శ్యామ మొదలైన వారితో స్నేహం ఏర్పడెను. వారిలో వారు చర్చించుకున్నప్పుడు బాబా మొదట షిరిడీకి వచ్చి వేప చెట్టు కింద ఉన్నందుకు గుర్తుగా అక్కడ బాబా పాదుకలు రాతితో చెక్కించి పెట్టిన బాగుండని తలిచిరి. తరువాత కొటారే బొంబాయి నుంచి పాదుకలను చెక్కించి పంపిరి. ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసని బాబా సలహాపై శ్రావణ పూర్ణిమ నాడు వాటిని ఊరేగింపుగా తెచ్చిరి. ఆ రోజు ఉదయం 11 గంటలకు దీక్షిత్ పాదుకలను తన తలపై పెట్టుకుని తెచ్చెను. మేళ తాళాలతో ఊరేగింపుగా ఖండోబా మందిరం నుంచి ద్వారకామై వరకు తెచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్న తరువాత వేప చెట్టు కింద ప్రతిష్ఠించిరి. ఉపాసని బాబా రచించిన సదానింబ వృక్షస్య మూలాది వసత్ అనే సాయి మహిమ శ్లోకాన్ని కూడా అక్కడ చెక్కించిరి. ఆ రోజు నుంచి గురుస్థాన్లో కూడా నిత్య దీపారాధన పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ గురువారం నాడు నేలను శుభ్రపరిచి అగరవత్తులు, సాంబ్రాణి ధూపమును వేయువారు భగవంతుని అనుగ్రహ ఆశీర్వాదాలకు ప్రాప్తులవుతారని బాబా స్వయంగా చెప్పెను. రతన్జీ వాడియా. నాందేడ్ నివాసి రతన్జీ షాపూర్జీ వాడియా అను పార్సీ వర్తకుడు మిక్కిలి ధనవంతుడు. అతనికి సంతానం లేదు. దాసగాని సలహాపై షిరిడీకి వెళ్లి బాబాను దర్శించను. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలని మనసులో అనుకున్నాను. అది గ్రహించిన బాబా నా 5 రూపాయలు ఇమ్మని అడిగాను. వెంటనే 5 రూపాయల్లో 3 రూపాయల 14 అణాలు ఇదివరకే తనకు పుట్టినవని, మిగిలిన 1 రూపాయి 2 అణాలు ఇప్పుడు ఇవ్వమనను. 3 రూపాయల 14 అణాలు ఇంతకు ముందెప్పుడు తాను బాబాకు ఇవ్వలేదు కదా అని ఆలోచించి మిగిలిన దక్షిణ ఇచ్చాను. మరుక్షణంలోనే విషయం అర్థమయ్యను. అతడు షిరిడీకి వెళ్ళాలని నిర్ణయించుకోగానే నాందేడ్లో ఇతని ఇంటికి మౌలా సాహెబ్ అను మహమ్మదీయ ఫకీర్ వచ్చాను. ఆ రోజు వారిని సత్కరించుటకు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు ఖర్చు అయ్యను. ఆ విషయం గుర్తుకు రాక బాబా సర్వజ్ఞుడని తెలుసుకున్న రతన్జీ బాబా పాదాల చెంత కూర్చుని తనకు సంతానాన్నిమ్మని కోరెను. అతనికి బాబాపై స్థిరమైన నమ్మకం కుదిరినది. కొద్ది కాలానికే పుత్ర సంతానం కలిగినను. బాబా యొక్క దక్షిణ వివరములు. బాబా తన దగ్గరకు వచ్చి భక్తులలో కొందరిని మాత్రమే దక్షిణ అడిగేవారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కసారి స్వీకరించేవారు. కొన్ని సందర్భాల్లో అట్టి పైకమును తీసుకునేవారు కాదు. కేవలం ధనవంతులు గానీ లేక కేవలం పేదవారిని గానీ మాత్రమే అడిగేవారు కాదు. పేద గొప్ప అందరూ వారికి సమానమే. స్త్రీలు, పిల్లలను కూడా అడిగేవారు. ఒక్కొక్కప్పుడు అడిగిన వారి వద్ద ధనం లేదని చెప్పినచో అప్పు తీసుకొని ఇవ్వమనేవారు. అడిగినా ఇవ్వని వారిపై బాబా ఎప్పుడూ కోపగించుకుని ఎరుగరు. అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినచో దానిని తిరిగి ఇచ్చేవారు. ఒక్కొక్కప్పుడు దక్షిణ ఇచ్చిన దానిలో కొంత భాగం తిరిగి ఇచ్చి పూజా మందిరంలో ఉంచమని, పూజ చేసుకోమని చెప్పేవారు. ఒక్కొక్క రోజు ఒకే భక్తిని 4-5 సార్లు కూడా దక్షిణ అడిగేవారు. కొందరు తాము తెచ్చుకున్న పైకమును బాబాకు సమర్పించిన సందర్భాలు ఉన్నవి. మొత్తం మీద బాబా దక్షిణ స్వయంగా అడిగి తీసుకున్న భక్తులు ఆశీర్వదించబడుచుండేటివారు. అలాంటి వారు ముందు జీవితంలో ధనముకు బాధపడేవారు కాదు. దక్షిణ అడుగుట తమ మంచికేనని భావన భక్తుల్లో ఉండేది. ఈ విధంగా వసూలైన పైకమును చాలా కొంచెం మాత్రమే తన చిల్లులకు దుని కోసం ఖర్చు పెట్టుకుని మిగిలిన ధనమును పేదలకు, ఆశ్రితులకు పంచిపెట్టేవారు. 1 రూపాయి మొదలు 60 రూపాయల వరకు బాబా ప్రతినిత్యం అనేక మంది ఆశ్రితులకు దానం చేయుచుండేవారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బాబాపై నియమించిన గూఢాచారి యొక్క నివేదిక ప్రకారం బాబా తనకు దక్షిణగా వచ్చే డబ్బు కన్నా ఎక్కువ ధనాన్ని ప్రతిరోజు దానం చేసేవారట. ఆధ్యాత్మిక జీవితంకు ఆటంకములు సాధారణంగా 2 విధములు. 1 ధనము, 2 స్త్రీ పురుష శారీరక సంబంధము. బాబా తన వద్దకు వచ్చి భక్తులను ఈ 2 విషయాల్లోనూ పరీక్షించేవారు. ధనము దక్షిణ ద్వారా అడిగేవారు. ఆ తరువాత వారిని రాధాకృష్ణమాయి ఇంటికి పంపేవారు. రాధాకృష్ణమాయి వితంతువు, బాబా భక్తురాలు. ఆమె చక్కని సౌందర్యవతి. బాబా వద్దకు దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులకు భోజనాది ఏర్పాట్లు తన ఇంట్లోనే చూస్తూ ఉండేది. ఆమె తన శక్తియుక్తులను బాబా సేవకే అంకితమిచ్చింది. ఆమె భక్తికి మెచ్చిన బాబా ఆమెకు తెలియకుండానే కొన్ని శక్తులు ప్రాప్తింపజేసెను. తన దగ్గరికి వచ్చి వారి మనోభావాలు ఆమె గ్రహించగలిగేది. ఆమె శారీరక సౌందర్యం చూసి మనసు చలించిన వారిని వెంటనే హెచ్చరించుండెను. షిరిడి వచ్చిన పురుషులైన భక్తులు ఎప్పుడో ఒకప్పుడు బాబా తప్పగా ఆమె ఇంటికి పంపేవారు. ఇది ఒక పరీక్ష. స్త్రీ పురుషులు ఎవరైనా ఆమె ఇంట్లో ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. షిరిడి సంస్థానంలో గల విలువైన వస్తువులన్నింటినీ ఆమె సలహాపై భక్తులు తెచ్చి ఇచ్చిరి. బాబాకు వాటి అందు ఏమాత్రము శ్రద్ధ లేదు. బాబా తరచు తన ఆస్తి అంతయు ఒక కౌపినము, ఒక విడిగొడ్డ, ఒక గ్లాసు మాత్రమే అని చెబుతూ ఉండేవారు. వారి మనస్సు భౌతిక వస్తువుల విషయం గాని, విషయ వాసన యందు గాని ఏనాడూ లగ్నం కాలేదు. అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ జీవిత చరిత్ర పారాయణం చేయు భక్తులు మనసులందు
కూడా ప్రాపంచిక వ్యామోహాలు తొలగినట్లు చేయమని, వారికి శాంతి సౌఖ్యములు ప్రసాదించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యయనం ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి. 21వ అధ్యాయం సంపూర్ణం.